నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు బలరామ్ అండి. ఓకే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ల మీద పెద్ద రచ్చ జరుగుతుంది. దీనికి అసలు మూల కారణం ఏం జరిగింది? 2019-24 మధ్యలో వైసీపీ నాయకులు ఫేక్ సర్టిఫికేట్లతో తప్పుడు పెన్షన్లు తీసుకున్నారండి. తప్పుడు సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి వాళ్ళ అధికార దర్పంతో అనర్హులందరికీ పెన్షన్లు ఇచ్చారు. ఆ పెన్షన్లు తొలగిస్తున్నారు. కానీ ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని నిజమైన పెన్షన్దారులు పెన్షన్ తొలగిస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పక్కన సంక్షేమము, మరో పక్క అమరావతిలో అభివృద్ధి జరుగుతుంటే ఈ దుష్ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? 2014-19 మధ్యలో కాలంలో కూడా చేసింది వైసీపీ వారు దుష్ప్రచారం. వాళ్ళు ఏది ప్రజలకు ఉపయోగపడే ప్రచారం అనేది ఎప్పుడు చేయరు. ప్రజలు మేలు కోరే పని కూడా ఏది చేయరు. ఈ రోజు కూడా వాళ్ళు చేస్తున్న పని ఇదే. 2014-19 మధ్యలో ఏదైతే తప్పుడు ప్రచారం చేసామో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రచారం చేసి అధికారంలోకి వస్తామో భ్రమలో ఉన్నారు తప్ప, వాళ్ళు మంచి చేసినా కానీ దాన్ని తప్పుడు పని అని చెప్పి భూతత్వం వేసి ప్రజలకు చూపుతానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇంకా మారలేదు, మారరు కూడా. ప్రజలు మార్చారు వాళ్ళని 11 సీట్లకి. భవిష్యత్తులో 9 అయితే 8 అయితే కూడా చెప్పడం వాళ్ళు ఇదే విధంగా ఉంటారు. ఆ లంబు జంబు వాళ్ళిద్దరిని గంట అరగంట ఆంబోతుని వాళ్ళ తమ్ముల్ని రమ్మనండి. బాగా వర్షాలు వచ్చిండదు, రాజధాని ప్రాంతం మొత్తం తిరుగుదాం, నేనే కారు పెడతా, నేను కూలీ పని చేసైనా కానీ ఆ డబ్బులతో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కారు పెడతా, రమ్మనండి. రాజధాని ప్రాంతం ఆ ట్రైన్లు ఎటైతే ఉన్నాయో ఆ ఏరియా మొత్తం తిప్పుతాను. వాళ్ళు రాజకీయాల నుంచి శాశ్వతంగా జరుగుతారా? అంత అభివృద్ధి చెందిన హైదరాబాద్లోనే ఈరోజు వరదలు వస్తుంటే బయటకు రాలేని పరిస్థితిలో ఉంది. నవ్యాంధ్ర పసిపోన లాంటి రాజధాని కడతంటే వాళ్ళు ఓర్చుకోలేక, అభివృద్ధి చేసి తట్టుకోలేక వాళ్ళు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప మరి ఇంకా ఏ ఇది లేదు. పెద్ద హాస్యాస్పదం అండి. 2025కి ఒక జోక్ పదం అనమాట. ఇప్పుడు మైండ్లో ఉన్నవాడు ఏమన్నా చెబుతాడా? పొన్నూరు ముగిపాఠం ఏంటండి? మేము గుంటూరు పొన్నూరు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాం. అసలు ఏదో కాకమ్మ కథలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఏదో మసిపూసి మారేడికాయ చేద్దాం, ఏదో ప్రజల్లో అయోమయం చేద్దాం, ఈ తప్పుడు ప్రచారాలు మానుకుంటే వాస్తవాల్లోకి వస్తే వాళ్ళకి తెలిసిద్దండి. ప్రజల్లో తిరిగితే ఎక్కడ మునిగింది, ఎక్కడ ఇది అక్కడ ఆ ప్రాంతాలకు రమ్మనండి. ఇదిగో ఇక్కడ మునిగింది, ఇది మునిగింది, మీ వైఫల్యం మనం చూపిమ్మనండి. ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. వాళ్ళు 2000 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014-19లో తప్పుడు మెయిల్స్ పెడతాం కంపెనీలకి, తప్పుడు ప్రచారాలు చేయటం అయ్యే చేశారు కదండి. వాళ్ళకి అభివృద్ధి అనేది గిట్టదు. ఫస్ట్ వాళ్ళకి గిట్టండి అభివృద్ధి. అభివృద్ధి ఎక్కడ జరిగితే ప్రజలు మా మాట వినరు అని భయంతో వాళ్ళు ఉన్నారు. అంత తప్పి వేరే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. అభివృద్ధికి ఇప్పుడు 11 మంది శాసనసభ్యులు గెలిచారు. 11 మంది గెలిచినప్పుడు ఏం చేయాలి? అభివృద్ధి జరగట్లేదు, అసెంబ్లీకి వచ్చి నిలదీయాలిగా అధికార పక్షాన్ని. నిలదీ ఇట్లా పిల్లలాగా తిరుగుతున్నారు. ఆ 11 మందిని రమ్మనండి, అసెంబ్లీకి రావండి, చర్చల్లో పాల్గొనండి. మీకు టైం ఇస్తామని చెప్పారు కదా స్పీకర్ గారు. రెండయ్య బాబు, మీరు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, అక్కడ స్థానిక సమస్యలైనా ప్రస్తావించాలిగా. ఆ సమస్యలు కూడా ప్రస్తావించకుండా ఈ 11 మంది దొంగల్లాగా, 11 మంది 11 దొంగల్లాగా అసెంబ్లీ చేసి దాక్కొని పారిపోయారంటే వీళ్ళు మరి ఏమాత్రం ప్రజల కాంక్ష కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి మీరు. గత 5 సంవత్సరాల్లో ఏ రాజకీయాలు చేశారో, లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇంకో స్కామ్ కానివ్వండి, వీటి మీద ప్రశ్నలు ఏమైనా వీటికి సమాధానం చెప్పాల్సి వచ్చిందని భయంతో వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదండి. సంక్షేమ పథకాలు అంటారా? వాళ్ళు గతంలో ఉన్న నిధులు మొత్తాన్ని లూటీ చేశారు. బడ్జెట్ అనేది మైనస్లో ఇచ్చారు. అటువంటి దాన్ని చిన్నగా ఒక పథకాలు అమలు చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాలను అమలు చేసుకుంటా, ఒక పక్క అభివృద్ధి గురించి చూసుకుంటా, ఒక పక్క రాష్ట్ర రాజధాని గురించి చూసుకుంటా, ఇవన్నీ బేరీజ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాడండి. ఇప్పుడు పెన్షన్ల మీద దుష్ప్రచారం అండి ముమ్మాటికి. వాళ్ళు చేస్తుంది వాళ్ళ హయాంలో తప్పుడు పెన్షన్ తీసుకున్నారు కదా, దుష్ప్రచారం చేస్తున్నారు. వాడు ఎవడో పుట్టపర్తిలో ఒకటి చేయలేదని చెప్పి యూట్యూబ్ చేశాడు చూసారా? ఉదాహరణకు అదొకటి పరిశీలనకు తీసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. చంద్రబాబు గారు ప్రాజెక్టుని, ఈ కంపెనీని తీసుకొస్తాడు. ప్రజలకైతే విశ్వాసం ఉందండి, నమ్మకం ఉంది. చిన్నగా ఒక్కొక్క ప్రాజెక్టు తీసుకొస్తే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా తీసుకెళ్తాడు. లోకేష్ బాబు గారు కానీ, కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా సమిష్టి నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదం అయిపోతే ముందుకు తీసుకెళ్తారు. దీన్ని పక్కగా చేస్తారండి.
ప్రజల్లోకి ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉన్న కేడర్ కానీ కూటమి కార్యకర్తలు కానీ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కలిసి తీసుకెళ్తున్నారు. కూటమి నాయకత్వం కూటమి ప్రభుత్వంలో ఏమైతే జరుగుతున్నాయో ఏమో పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయో తల్లికి వందనం కానీ ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద బస్సు ఫ్రీ కానీ డిఎస్సి కానీ ఇంకా ఏ పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ తీసుకెళ్తున్నారండి. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా సపోర్ట్ గానే ఉన్నారండి. నాయకులు వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చిల్లర రాజకీయాలు చిల్లర పైసల కోసం కొంతమందిని అర్హత లేని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆనాటి ఎమ్మెల్యేలు కానీ మంత్రుల ద్వారా వాళ్ళ దగ్గర అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది పైరువికారులు చేసినటువంటి తతంగానికి ఇవాళ అసలైనటువంటి దివ్యాంగులు పెన్షన్ అందుకోలేకపోతా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రం చీలి అలో రామచంద్ర అంటున్నటువంటి తెలుగు ప్రజలు మరి ఇది పద్ధతి కాదు, అసలైనటువంటి దివ్యాంగులను గుర్తించాలి, వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి పెన్షన్స్ ని అందించాలని చెప్పి మరి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానీ ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానపరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే నానా యాగం చేసి ప్రభుత్వాన్ని నానా రకాల ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో మరి ఓ పక్కన శాంతి పద్ధతులు ఫెయిల్ అయ్యాయని ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలు కావట్లేదని చెప్పి మరి అనేక మంది గతంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి వ్యాపార సమస్యలు పెట్టి నిరుద్యోగాన్ని నిర్మూలించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వాళ్ళందరినీ పెట్టుబడులు తీసేసి ఈ రాష్ట్రం నుంచి తరివేసినటువంటి పరిస్థితులను మనం గమనించాం 1924 మధ్య. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి వాళ్ళకి ఫేక్ మెసేజ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటన చేసి ఒక బృందంగా వెళ్ళి వాళ్ళు పర్యటన చేసి వివిధ దేశాల్లో పెట్టుబడిదారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టండి, శాశ్వతంగా మీరు ఉంటారు ఇక్కడ, మీ అందరికీ నాది సొంత పూచి అని చెప్పి ప్రచారం చేసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే వీళ్ళు ఉదయం లేచిన కాల నుంచి రాత్రి నిద్రపెట్టేంత వరకు ఫేక్ మెసేజ్లు పెట్టి వాళ్ళని రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే మరి మొన్న మంత్రుల బృందం కానివ్వండి అధికారుల బృందాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు 4 రోజులు పర్యటన చేసి ఈ రాష్ట్రంలో దాదాపు 30 పరిశ్రమలు తీసుకొని వచ్చి మరి యువతని ఉద్యోగాల వైపు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తాయి. ఇది మంచి పద్ధతి కాదా అని చెప్పి నేను ఈ వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. వైకాపా నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా నిజమైనటువంటి దివ్యాంగులు అర్హత కలిగి ఉంటే అటువంటి వారికి పెన్షన్లు ఆపద్దు. ఎడాపడగా మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున మళ్ళా ప్రభుత్వాన్ని తప్పుగా పరచడానికి ఏదైనా ప్రయత్నాలు చేసి ఉంటే అటువంటివన్నీ విరమించుకోండి. అసలైనటువంటి దివ్యాంగులు నిజంగా అర్హత కలిగి ఉండి ఎవరైనా రాకపోతే వాళ్ళకి ఏదైనా నోటీసులు వచ్చుంటే అటువంటి వాళ్ళందరినీ నోటీసులు ఆపేసి వాళ్ళకి తిరిగి రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వండి. ఏదైనా విషయాలు ఉంటే తర్వాత చూద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారే తప్పితే గత ప్రభుత్వంలో ఫేక్ గా వచ్చినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచే సంక్షేమ కార్యక్రమాలతో పాటు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలందరూ కూడా అంగీకరించారు. మరి పివి నరసింహరావు గారు లాంటి వాళ్ళు, మరి అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి లాంటి వారు కూడా మరి ఈ పెన్షన్ విధానాన్ని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. అసెంబ్లీలో కూడా మీరందరూ ఎమ్మెల్యేలే కాబట్టి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సభలో కూడా రికార్డ్స్ చూసుకుంటే అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలకు కానివ్వండి, పెన్షన్ విధానానికి కానివ్వండి, మరి అభివృద్ధికి నాంది పలికింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. 4 గోడల మధ్య ఉండి మరి రాజకీయం చేసే పరిస్థితి నుంచి ఒక చెట్టు కింద రాజకీయం జరగాలి, చెట్టు కింద నుంచే పరిపాలన జరగాలని చెప్పి జన్మభూమి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి, వాళ్ళు చేసిన స్కాములు బయటకు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టాలి, వాటి నుంచి మేము బయటపడాలి, మేమేదో ఈ అవినీతి మాకు అంటకుండా మేము పరిపాలన చేశామని చెప్పి ప్రజల్లో మళ్ళా ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తానికి ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు ఏం చేసినా
మీకులాగా ఏమీ జైల్లో వేయించలేదు ప్రజాప్రతినిధుల్ని, మీకులాగా కొట్టించలేదు, మీకులాగా తప్పుడు కేసులు పెట్టలేదు, మీకులాగా అవగాహన లేని పరిపాలన ఈ రాష్ట్రంలో చేసేటువంటి దౌర్భాగ్య స్థితి ఇంకెవరికి రాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా 2019-24 మధ్య ఒక దరిద్రమైనటువంటి పీడకలను చూశామని చెప్పి భావిస్తా ఉన్నారు. బుద్ధుంటే ఈ రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా ప్రభుత్వాన్ని కానీ ప్రజలు తీసుకురావడానికి సిద్ధంగా లేరు. అవగాహన కలిగినటువంటి పరిపాలనా దక్షుడు కలిగినటువంటి ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రం పరిపూర్ణంగా కోరుకుంటా ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇంకొక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి, జనసేన, భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగించింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా అందరినీ ఉద్యోగస్తులను చేస్తుంది. మరి అదేవిధంగా ఎవరైతే ఈ రోజున రైతులందరూ కూడా ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో 2019-24 మధ్య వాళ్ళందరినీ కూడా మంచి రైతులుగా తయారు చేసి రైతాంగమే ఈ రాష్ట్రాన్ని ఎన్నుముఖాలని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.